ఎట్టకేలకు ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలకు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. జీవో నెంబర్ 15 మనకి ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏప్రిల్ 20 తేదీన అయితే విడుదల చేసి మే 15 తేదీ వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఈరోజు అయితే వచ్చింది. ఆన్లైన్ దరఖాస్తులకు సంబంధించి ఈ రోజు నుంచి పట్టుకొని మే 15 వరకు అవకాశం ఇచ్చారు. మాక్ టెస్ట్లు ఏమో మే 20 వరకు ఎవరి నుంచి అయితే ఉంటాయి. హాల్ టికెట్లు ఏమో మే 30 నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షలు అనేవి జూన్ 6వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు నెల రోజుల పాటు అయితే జరుగుతున్నాయి అన్నమాట. దానికి సంబంధించి ప్రాథమికకి అభ్యంతరాల స్వీకరణ, తుదికి విడుదల, మెరిట్ జాబితా అన్నీ కూడా విడుదల చేయడం అయితే జరిగింది. పోస్టులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జిల్లా స్థాయి పోస్టుల వివరాలు, మెగా డిఎస్సికి సంబంధించి జిల్లా స్థాయి పోస్టుల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ వైజు అదేవిధంగా ఎస్జిటీలు కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలిక పాఠశాలలో మొత్తంగా 13,192 ఖాళీల్లో ఎస్జిటీలు 5,985 ఉన్నాయి. ఎస్జిటి పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. వీటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులో సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా ఆంగ్ల భాషకు 1032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్లకు వ్యాయామ విద్య ఉపాధ్యాయుల పోస్టులు 1664 అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. సో అయ్యి ఇక్కడ చూసుకోవచ్చు జిల్లాల వారీగాన. ఇక నెక్స్ట్ జోనల్ వారీగా పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర జోనల్ స్థాయిలో పోస్టులు అయితే ఉన్నాయి. మనకు చూసుకున్నట్లయితే ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట జోన్ వైజు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి, ఇవి కూడా జిల్లా స్థాయిలోనమాట. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పోస్టులను జిల్లా స్థాయిలోనే భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. ఎస్జిటీలు అత్యధికంగా 600 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ వైజు అదేవిధంగా ఎస్జిటీలు చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో అత్యధికంగా మనం చూసుకున్నట్లయితే 335 ఎస్జిటీలు అయితే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత తూర్పుగోదావరిలో ఉన్నాయి. సో ఇలా అయితే ఉన్నాయి మొత్తంగాన. ఇవి అనమాట ప్రజెంట్ డిఎస్సికి సంబంధించి జిల్లాల వారీగా పోస్టులు, కేటగిరీ వారీగా పోస్టులు, యాజమాన్యాల వారీగా పోస్టులు ఇవన్నీ కూడా. సో ఇది ప్రజెంట్ ఏపీ డిఎస్సికి సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.